హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఇంట్లోనే బెస్ట్ రసం పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు ఇవే కొలతలతో చేయండి. ఇంట్లోనే బెస్ట్ రసం పొడి మీరే చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. దీనికోసం ఒక టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ కందిపప్పు, ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ మెంతులు, అదే స్పూన్‌తో 2 స్పూన్ల జీలకర్ర, 6 టీ స్పూన్ల ధనియాలు. మీరు ఏ క్వాంటిటీ చేసినా కూడా ఇవే కొలతలు ఫాలో అవ్వండి. బెస్ట్ రసం పొడి చేస్తారు. అలాగే ఒక టీ స్పూన్ కరివేపాకు, 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, అలాగే కారం కోసం 2 గుంటూరు రెడ్ చిల్లీస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కప్పు తీసుకున్నా సరే, ఇవే కొలతలు ఫాలో అయితే, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినా పర్వాలేదండి. 4, 5 నెలల వరకు ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా నెలలు యూజ్ చేసుకోవచ్చు. ఈ పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం 1 బై 1 అన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇందులో చిన్న ఇంగువ ముక్క లేకపోతే ఒక పావు టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకోండి. నేను చేసే క్వాంటిటీ అయితే ఈజీగా 1 మంత్ సరిపోతుందండి. ఎలాంటి రసంలోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్క స్పూన్ వేసుకుంటే చాలండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. మీరు బెస్ట్ రసం పొడి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎండు కొబ్బరి వెయ్యాలి. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్‌లో పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా! ఇప్పుడు మిక్సర్ జార్‌లోకి వేసుకొని ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంత మెత్తగా ఉండాలండి పొడి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.